నమస్తే అండి. చాలా మంది పేరెంట్స్ లో చాలా డౌట్స్ ఉంటాయి ఆటిజం గురించి. మేడం, మా అబ్బాయికి ఆటిజం ఉంది, మేము గుర్తించాము, కానీ సరిగ్గా నిద్రపోడు, సరిగ్గా ఫుడ్ తిండు, హైపర్ యాక్టివ్ గా ఉంటాడు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చాలా మంది పేరెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఆటిజం అనేది అది ఒక డిజార్డరే కాదు, ఇట్స్ అన్ అంబ్రెల్లా ఫర్ అదర్ డిజార్డర్స్. అందుకే దాన్ని ఆటిజం డిజార్డర్ అనకుండా ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అని అంటారు. స్పెక్ట్రమ్ అంటే లాట్ ఆఫ్ డిజార్డర్స్ కమ్ ఇన్ టు ద సేమ్ అంబ్రెల్లా. సో దీన్ని కంపానియన్ అనొచ్చు, లేదా కమార్బిటీస్ అని కూడా అనొచ్చు. ఏమేమి వస్తాయి అసలు వీటిల్లోకి మనం ఏ రకంగా గుర్తించాలి అంటే, ఒకటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఈటింగ్ డిజార్డర్స్ ఉండొచ్చు, సెన్సరీ ఇష్యూస్ ఉండొచ్చు. దట్ మీన్స్ హై సౌండ్స్, హైపోసెన్సరీ అండ్ హైపర్ సెన్సరీ అంటాం. అంటే పెద్ద పెద్ద సౌండ్స్ వినలేకపోవటం, లేదా పెద్ద పెద్ద సౌండ్స్ ని సీక్ చేయటం, ఏదైనా వస్తువుని కింద పడేసి దాన్ని ఎంజాయ్ చేయటం. అండ్ దీనిలోకే ADHD కూడా వస్తుంది, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. ఆ హైపర్ యాక్టివ్ గా ఉండటం, నైట్ టైం నిద్రపోకపోవటం, లేదా పాటీ ట్రైనింగ్ అవ్వకపోవటం, స్పీచ్, ఇవన్నీ కూడా ఈ స్పెక్ట్రమ్ లోకే వస్తాయి కాబట్టి ASD అన్నారు. సో వెన్ యువర్ చైల్డ్ హ్యాస్ ఆటిజం, మీరు ఈ పక్కన ఉన్న కంపానియన్షిప్స్ ని కూడా ఐడెంటిఫై చేసి వాటికి తగ్గట్టుగా ఫుడ్ హ్యాబిట్స్ అండ్ వాటికి తగ్గట్టుగా సెన్సరీ నీడ్స్ ని కనుక ఫుల్ఫిల్ చేయగలిగితే ఆటిజం ని ఇంకొంచెం బెటర్ గా మనము డీల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.